ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 25న ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఎన్డీఏ పాలిట రాష్ట్రాల సమావేశానికి హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్డీఏ ఈ కీలక భేటీకి పిలుపునిచ్చింది. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. ఆపరేషన్ సింధూర్ రాజకీయ స్థితిగతులను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. జాతీయ సమైక్యత సందేశాన్ని వినిపించనున్నారు. రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే కేబినెట్ మంత్రులకు ప్రధాని మోడీ సూచించారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి ఎన్డీఏ కూటమి తరఫున కేంద్ర ప్రభుత్వం నిర్వహించనున్న కీలక సమావేశానికైతే వెళ్లనున్నట్లు తెలుస్తా ఉంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఎన్డీఏ కూటమిలో కీలక వ్యక్తిగా ఉన్న పవన్ కళ్యాణ్, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానాలు అందడంతో వారు ఢిల్లీ పైన అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే పహల్గాం దాడి తర్వాత, పహల్గాం దాడి అనంతరం కూడా భారత ప్రభుత్వం కీలకమైన సింధూర్ ఆపరేషన్ చేపట్టింది. ఈ సింధూరు సైనిక చర్య తర్వాత భారతదేశ వ్యాప్తంగా గానీ, అలాగే సింధూర్ సైనిక చర్యలో భాగంగా పాకిస్తాన్ ఎంత విలువలాడిందనే దాని మీద కేంద్రం ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి తెలియాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాష్ట్రంలోని ముఖ్యులకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య నాయకులందరూ కూడా, అంటే ప్రతి రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా పిలుపునిచ్చారు. ఈ పిలుపు నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆపరేషన్ సింధూర్ గురించి పూర్తి స్థాయిలో వివరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 25వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షత కూడా ఈ కీలక సమావేశం, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు మొత్తం కూడా ఈ సమావేశానికి హాజరు కానున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ముఖ్యంగా ఎన్డీఏ ఈ కీలక భేటీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని, ఆ రాష్ట్రంలో ఉన్న కీలక వ్యక్తులు గాని, ఆ కూటమికి సంబంధించిన వ్యక్తులు గాని అందరూ కూడా ఈ యొక్క సమావేశానికి అయితే హాజరవుతున్న పరిస్థితి ఉంది. ప్రతి రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. అలాగే ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ కి సంబంధించి రాజకీయ స్థితిగతులు గాని, ఆ దేశం ఎలాగా అడుగులు ముందుకేసింది, అడుగులు ముందుకైపోతుంది, రాబోయే రోజుల్లో దేశంతో పాటు రాష్ట్రాల్లో ఆ ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తులు ఎలాగా నడవడుచుకోవాలి, ఎలాంటి ప్రవర్తనతో ఉండాలి, అలాగే ఎలాగా ప్రజలని మొబిలైజేషన్ చేసుకుంటా కూడా ఆ ప్రజలను ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద కూడా నరేంద్ర మోడీ ప్రధానిగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కూడా అందరికీ చెప్తున్న హితబోధ చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఈ సమావేశానికి సంబంధించి, ఆపరేషన్ కి సంబంధించి రాబోయే పరిస్థితుల గురించి కూడా ఆయన పూర్తిగా ప్రతి ఒక్కరికి వివరించి దానిలో ఎలాగ అడుగులు ముందుకేయాలనే దాని మీద కూడా ప్రధాని స్థూలాసనంగా ప్రసంగించే పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళకు కూడా జాతీయ సమైక్యత సందేశాన్ని వినిపించనున్నారు. వాళ్ళు మరి తిరిగి రాష్ట్రాలకు వచ్చి ఆ రాష్ట్రాల్లో కూడా జాతీయ సమైక్యతను పెంపొందించే విధంగా కూడా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రచారాలకు దూరంగా ఉండాలని ఇప్పటికే కేబినెట్ మంత్రులు మొత్తానికి కూడా, కేంద్ర కేబినెట్ మంత్రులు మొత్తానికి కూడా నరేంద్ర మోడీ సూచించిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ అయిన 2వ రోజు దగ్గర నుంచి ఇప్పటికీ కూడా భారతదేశానికి సంబంధించిన కేంద్ర మంత్రులు ఎవరు కూడా ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ గురించి ఎక్కడా ప్రస్తావించిన దాఖలాలు లేవు, ఎవరిని విమర్శించిన దాఖలాలు లేవు, ఎవరిని తిడుతూ ఉన్న దాఖలాలు ఎక్కడా లేదు. ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు, ఆయన కంటే ముందు త్రివిధ దళాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. అలాగే ఆపరేషన్ సింధూర్ కి వెళ్లిన 2 సైనిక మహిళా అధికారులు మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. ఇటుపక్క సిక్కులు దేశంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో సిక్కులకి భారతదేశ జనాభాకి గొడవ పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో మహిళా సిక్కు అధికారి చేత మీడియా సమావేశం ఏర్పాటు చేయించారు. అలాగే ముస్లింలకి, హిందువులకి కొంతమేరకు గొడవ పెట్టాలని చూస్తున్న నేపథ్యంలో మహిళా ముస్లిం అధికారితో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎందుకు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితులు దేశంలో ఎలా మారాయనే మొత్తం కూడా ప్రధాని ఎన్డీఏ
ఎన్డీఏ పాలిత రాష్ట్రాల మంత్రులకు ఉప ముఖ్యమంత్రులు కూడా ప్రతి ఒక్కరికి దిశానిర్దేశంతో పాటు ఈ పరిస్థితులు మొత్తం కూడా వివరిస్తున్న ఆ దాఖలాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ ఈ నెల 25న బయలుదేరుతున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.